మా కర్మ కాకపోతే ఓట్లు వేసే ముందు కూడా భయపడుతూ ఓట్లు వేయాలి. అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించిన తర్వాత కూడా మాకు న్యాయం చేయండి రా బాబు అని చెప్పి మళ్ళీ కాలు చేతులని అడుక్కోవాలి. ఇది మన ఇండియా పరిస్థితి, ముఖ్యంగా మన ఏపీ యొక్క పరిస్థితి. అసలు డిఎస్సి విద్యార్థులు మీకు కాలు పట్టుకుంటామని ఆయన టైమే ఉండరా బాబు అంటే ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవట్లేదండి. రాత్రి పగలు తిరిగి మా అన్న గెలవాలని, మా అన్న గెలిస్తే న్యాయం చేస్తుందని అనుకున్న మా పవన్ కళ్యాణ్ అన్న ఈరోజు అసలు ఒక్క రెస్పాండ్ లేదు డిఎస్సి గురించి. వాళ్ళ నాయకులకి, మా జనసేన పార్టీ నాయకులకి ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నా ఇన్ఫామ్ చేసామంటున్నారు, కానీ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్స్ పెట్టి అసలు స్టూడెంట్స్ గురించి అసలు ఒక్క విషయం కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇదేనండి మీరు గెలిస్తే ప్రజలకి న్యాయం చేస్తామన్నది? అంటే అందరు నాయకుల్లాగా మీరు కూడా సేమే కదా. మాకు ఇప్పుడు తెలిసిందండి, ఏదైనా ఏంటంటే గెలిచే ముందు ఒకలాగా, గెలక ముందు ఒకలా ఉంటారని ఇప్పుడు తెలుస్తుందండి పవన్ కళ్యాణ్ గారు.